పాకిస్తాన్ పిరికి పందలా వ్యవహరిస్తోంది. భారత ఆర్మీని ఎదుర్కోలేక అమాయకులపై ప్రతాపాన్ని చూపిస్తోంది. సరిహద్దు గ్రామాలలోని జనావాసాలపైకి డ్రోన్లను, క్షిపణుల్ని పంపిస్తోంది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 30 వరకు డ్రోన్లను పంపించింది. చాలా గ్రామాలలో డ్రోన్ శకలాలు కనిపిస్తూ ఉన్నాయి. క్షిపణుల ధాటికి ఇళ్లన్నీ కూడా ధ్వంసం అవుతూ ఉన్నాయి. సో జమ్మూలో ఆలయాలను, ప్రార్థనా మందిరాలను పాక్ టార్గెట్గా చేసుకుంది. చాలా ఏరియాల్లో ఇళ్ళు, కార్లు ధ్వంసం అవుతున్న పరిస్థితి. ఉదయం 6 గంటలకు మిసైల్ దాడి జరిగింది. జమ్మూలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఆ ఇంటిని సీఎం ఒమర్ అబ్దుల్లా సందర్శించారు. ఆ సమయంలో కూడా క్షిపణి దాడులు జరిగాయి. మరోసారి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో త్రివిధ దళాధిపతులు ఈరోజు భేటీ కాబోతున్నారు. పాకిస్తాన్ డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఈ మీటింగ్ జరుగుతోంది. S-400 వ్యవస్థను నిర్వీర్యం చేశామంటూ పాక్ అనుకూల మీడియా తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆ ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తోందని కూడా భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. అవన్నీ నిరాధార వార్తలన్నీ కూడా తేల్చి చెప్పింది. పంజాబ్, బటిండాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఎందుకంటే గత 2 రోజులుగా మనం చూసాం, కేవలం రాత్రి వేళల్లోనే ఎక్కువగా ఈ డ్రోన్ దాడులు కానీ, మిసైల్ దాడులు కానీ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో కొన్ని చోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. అప్పటి నుంచి కూడా అడపాదడపా అప్పుడప్పుడు పాక్ వైపు నుంచి ఈ డ్రోన్ దాడులు జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటినీ భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. మరోపక్క పాక్ సైనికులు డ్రోన్ దాడులకు సిద్ధపడుతూ ఉంటే, మరోపక్క ఉగ్రవాదుల నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. దాదాపు 30-40 చోట్ల ఈ చొరబాటు ప్రయత్నాలు జరిగినట్టుగా ఆర్మీ తెలియజేస్తోంది. అన్ని చోట్ల కూడా వారిపైన కాల్పులు జరిపి భారత్లోకి రాకుండా నియంత్రించగలిగారు సక్సెస్ఫుల్గా భారత ఆర్మీ. మరోపక్క డ్రోన్ దాడుల సంఖ్య అయితే పెరిగిపోతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో డ్రోన్లను కూల్చివేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు కూడా చేసింది. పాక్లోని 4 నగరాల్ని టార్గెట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు పెషావర్, లాహోర్, ఇస్లామాబాద్, రావుల్పిండిలో దాడులు జరిగాయి. దాడులతో ఎయిర్ బేస్లను మూసేసింది పాకిస్తాన్. మొత్తం పాకిస్తాన్లోని 3 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఎందుకంటే ఒక పక్క నుంచి పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ దాడులు పెరిగిపోయిన పక్షంలో పాక్లోని 3 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. నూర్ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై భారత్ దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో భారీగా పేలుళ్లు మనం చూసాం. ఇప్పటిదాకా ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. డ్రోన్ దాడిలో పూర్తిగా ధ్వంసమైనటువంటి ఇళ్ళు, ఆ విజువల్స్ చూస్తున్నాం. మరోపక్క డ్రోన్ శకలాలు చాలా పెద్ద సంఖ్యలో భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా ఈ మిసైల్ శకలాలు కనిపిస్తూ ఉన్నాయి. సో పాక్ దాడులను భారత్ ఎప్పటికప్పుడు ధీటుగా తిప్పికొడుతోంది. ఇటు పంట పొలాలు, ఎడారి ప్రాంతాల్లో ఈ మిసైల్ శకలాలు చాలా పెద్ద ఎత్తున కనుగొంటూ ఉన్నారు. వాటన్నింటినీ భారత ఆర్మీ సేకరిస్తోంది, పరీక్షలు నిర్వహిస్తోంది. సో కొన్ని టర్కీ దేశానికి చెందినవి, కొన్ని చైనాకి సంబంధించిన డ్రోన్స్ కూడా మనం కనుగొనటం జరిగింది. సో ఏది ఏమైనా నిన్న రాత్రి నుంచి పాక్ వైపు నుంచి విపరీతంగా డ్రోన్ దాడులకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. అయితే భారత్ ఎప్పటికప్పుడు తన రక్షణ వ్యవస్థతో నిలువరిస్తున్న పరిస్థితి. ఆకాశంలో డ్రోన్ కనిపించిన మరుక్షణం దానిని కూల్చివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా జమ్మూలో ఈ డ్రోన్ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో సీఎం ఒమర్ అబ్దుల్లా దాడి జరిగిన ప్రాంతాల్ని పరిశీలించిన వెళ్లిన సమయంలో కూడా కొన్ని డ్రోన్ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ పైన భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రోన్ శకలాలు చాలా పెద్ద సంఖ్యలో కనుగొంటూ ఉన్నారు. వందల చోట్ల ఈ మిసైల్ శకలాలు కనిపిస్తూ ఉన్నాయి, డ్రోన్ శకలాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా భారత ఆర్మీ సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటిదాకా కూడా భారత ఆర్మీ వందల సంఖ్యలో పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లను కూల్చివేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.